అందరికీ హాయ్. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, ఎవరికైనా నేను ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు డైరెక్ట్‌గా ఫోన్ మాట్లాడతాను ఇందులో. సో, మీకేదైనా డౌట్ ఉన్నా మీరు జీడీ గురించి కావచ్చు, ఎగ్జామ్స్ గురించి కావచ్చు, లేకపోతే డిఫెన్స్‌కి సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేని గురించైనా సరే మీరు ఇందులో నేను డైరెక్ట్‌గా మీతోనే కాల్ మాట్లాడతాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఇన్‌స్టాగ్రామ్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. సో, నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తా ఉంటాను. రోజులో ఒకసారైనా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను. సో, ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే ఐటీబీపీకి సంబంధించిన వరుస నోటిఫికేషన్ ట్రేడ్స్మెన్లు, మెడికల్కి సంబంధించిన ఏఎస్ఐలు వరుస నోటిఫికేషన్లు అనేది వస్తూనే ఉన్నాయి. నాన్ స్టాప్ నోటిఫికేషన్లు దిగుతున్నాయి. దానికి కారణం ఐటీబీపీకి సంబంధించిన హెడ్ ఉంటారు కదా, తను చేంజ్ చేయడు, కొత్తగా వచ్చినారు. సో అందువల్ల తను రావడం వల్ల మొత్తం తన ఐటీబీపీ రూపురేఖలే మార్చేశాడు పూర్తిగా. సో మొత్తం వర్షన్ అంతా అప్డేట్ చేశాడు బాగా. ఇప్పుడు శాలరీలు కూడా ఐటీబీపీ వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే దానికి కారణం ఆ సారే. సో అందువల్ల వర్షన్ బాగా మొత్తం చేంజ్ చేసి ఇప్పుడు హై రేంజ్లోకి తీసుకొచ్చేసాడు దాన్ని. సో అందువల్లనే ఎక్కువ ఉన్నాయి, అందువల్లనే ఎక్కువగా శాలరీ అనేది ఐటీబీపీకి అనేది ఐటీబీపీ వాళ్ళకి వస్తుంది. సో ఇప్పుడు దీని గురించి ఐటీబీపీకి సంబంధించిన టెలికమ్యూనికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ మరియు జాబ్ ప్రొఫైల్ అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ అనేది నేను చెప్తాను. సో పూర్తి వరకు వీడియో చూడండి, నీట్గా అర్థమైపోతుంది మీకు. ఏమైనా డౌట్ వస్తే మీరు అడగచ్చు. పారామిలిటరీకి సంబంధించిన డిఫెన్స్ జాబుల్లో నేను చేసిన ప్రతి వీడియోలో ఏ డౌట్ వచ్చినా మీరు అడగచ్చు. మీరు పర్ఫెక్ట్ డౌట్ అడిగితే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదు ఒకవేళ ఇవ్వలేకపోయినా సరే వీడియో అయినా చేస్తాను ఖచ్చితంగా. సో ఇక్కడ చూడండి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి మినిస్టర్ ఆఫ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్, హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్, కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్. కరెక్ట్గా ఈ 3 పాయింట్లోనే జాబ్ ఏందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషను, హెడ్ కానిస్టేబుల్ ఆఫ్ టెలికమ్యూనికేషను, కానిస్టేబుల్ ఆఫ్ టెలికమ్యూనికేషను. అసలు టెలికమ్యూనికేషన్ అంటే ఏంది అని తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. టెలికమ్యూనికేషన్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి, పేర్లు అంతా నేను చెప్పకూడదు యూట్యూబ్లో. ఒక ప్లేస్ ఉంది, ఏదో ఒక సమ్ ప్లేస్ అనుకోండి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడమే టెలికమ్యూనికేషన్ పని. అది ఫోన్ ద్వారా పాస్ చేస్తారు, సిస్టమ్ జీమెయిల్ ద్వారా పాస్ చేస్తారు. ఏ ఇన్స్ట్రుమెంట్ వాడినా దాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి ఇన్ఫర్మేషన్ అనేది ఇమీడియట్గా ఒక ప్లేస్లో ఏదో ఒక ప్లేస్ సంథింగ్ జరిగింది, వెంటనే ఈ ప్లేస్లో నుంచి ఈ ప్లేస్లో జరిగింది సార్ అని చెప్పి వెంటనే మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపిస్తూ ఉంటారు అనమాట. ఆ ప్లేస్లో ఇంకో కమ్యూనికేషన్ వాళ్ళు ఉంటారు, అక్కడి నుంచి ఇంకో చోట పంపిస్తూ ఉంటారు అనమాట. సో ఫోన్ ద్వారా పంపిస్తాడు, టెలిఫోన్ల ద్వారా పంపిస్తాడు, వాట్సాప్ల ద్వారా పంపిస్తాడు, మెయిల్ ద్వారా పంపిస్తాడు, సిస్టంలో ఇంకా మెయిల్ ద్వారా అనేది పంపిస్తాడు అనమాట. ఇదే వీళ్ళ యొక్క ప్రధాన పని. ఇది కానిస్టేబుల్ ఏం చేస్తాడంటే ఆ పని అంతా చేసేది కానిస్టేబుల్, ఆ పనిని దగ్గరుండి చేయించేది హెడ్ కానిస్టేబుల్, ఆ హెడ్ కానిస్టేబుల్ గైడ్ చేసేదే సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. సబ్ ఇన్స్పెక్టర్ ఏం చెప్తాడు, మీరు ఆ పని చేయాలా అంటాడు, నువ్వు ఆ పని చెయ్యి అని అంటాడు. హెడ్ కానిస్టేబుల్ ఏం చేస్తాడు, కానిస్టేబుల్ దగ్గరుండి హెడ్ కానిస్టేబుల్ చెప్తాడు, నువ్వు ఈ పని ఇలా ఈ పని అనేది నువ్వు చెయ్యి అంటాడు. కానిస్టేబుల్ చేసేవాడు, హెడ్ కానిస్టేబుల్ చేయించేవాడు, సబ్ ఇన్స్పెక్టర్ చెప్పేవాడు. అర్థమైంది అనుకుంటున్నా ఈ 3 పాయింట్లోనూ మీకు. నంబర్ 1 జాబులు టెలికమ్యూనికేషన్ జాబులు ఒక ఐటీబీపీలోనే కాదు, మీరు ఏ ఫోర్స్లో అయినా సరే, పారామిలిటరీకి సంబంధించి లేదా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేనికి సంబంధించి అయినా సరే ఈ టెలికమ్యూనికేషన్ జాబులు అనేది చాలా చాలా బాగుంటాయి. త్వరగా ప్రమోషన్లు వస్తాయి, త్వరగా కాంపిటీషన్ అనేది ఏం పెద్దగా ఉండదు. ఎక్కువగా డిప్లొమా వాళ్ళు ఎక్కువ మెజారిటీగా వీళ్ళకే ఎక్కువ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. దాని గురించి సంబంధించి ఎలిజిబిలిటీ కూడా మీకు క్వాలిఫికేషన్ కూడా సంబంధించినది ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీకు నేను చెప్తాను అనమాట. ఈ జాబ్లో వస్తే మాత్రం జీడీ కంటే నంబర్ 1 జాబులు, త్వరగా ప్రమోషన్లు, ఫెసిలిటీస్ పరంగా, శాలరీస్ పరంగా, ఫ్యామిలీలు పెట్టుకోవడానికి పరంగా చాలా అంటే చాలా బాగుంటాయి. సో హెచ్సిఎం, హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రీల కంటే బాగుంటాయి ఇవన్నమాట. ఇందులో ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ ఇంక్లూడింగ్ సబ్జెక్ట్ నేపాల్ అండ్ భూటాన్ సంబంధించి. అందులో ఏమి ఇచ్చాడంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చి మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇండియాలో నివసిస్తూ ఉంటే సరిపోతుంది. ఇంక్లూడింగ్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్, భూటాన్ వాళ్ళు కూడా దీనికి అనేది ఎలిజిబిలిటీ అనమాట. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి
టెలికమ్యూనికేషన్ గ్రూప్ బి నాన్ గెస్టర్ నాన్ మినిస్ట్రియల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి గ్రూప్ సి పోస్టులు. గ్రూప్ సి కిందకు వచ్చేటివి, క్యాడర్ కిందకు వచ్చేటివి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్. గ్రూప్ బి క్యాడర్కి వచ్చేది సబ్ ఇన్స్పెక్టర్, ఏఎస్ఐ. సో ఇది దీనిలో ఉన్న మ్యాటర్ అంతా. సో నెక్స్ట్ వచ్చి ఇదంతా ఆర్టికల్కి సంబంధించి యాక్ట్లకు సంబంధించి మనకు అవసరం లేదు అవి. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్, టోటల్ ఇది ఆన్లైన్ మోడ్. ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్డ్ 15th November, రేపటి నుంచి ఆన్లైన్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు లింక్ ఫస్ట్ అప్డేట్ ఐఎస్ఆర్ డిఫెన్స్ టెలిగ్రామ్ ఛానల్లో పడుతుందంటే పడుతుంది, కావాలంటే మీరు రేపు చూడొచ్చు. సో 2024 రేపు అనేది ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. నైట్ 12 గంటలకి, అంటే 12:01కి, రేపు నైట్ 12 ఈరోజు నైట్ 12:01కి, అంటే రేపు తెల్లారితో పాటు 15 అయిపోతుంది కదా, 12:01కి మీకు ఆన్లైన్ అనేది స్టార్ట్ అయింది. విల్ బీ క్లోజ్డ్ on 14th December 2024 at 11:59. 14వ తేదీ డిసెంబర్ నైట్ 11:59 వరకు మీరు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది ఇందులో ఉన్న డీటెయిల్స్. నెక్స్ట్, ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ మేల్కి సంబంధించిన UR 31 పోస్టులు ఉన్నాయి, SCకి 12 పోస్టులు ఉన్నాయి, STకి 6 ఉన్నాయి, OBCకి 21 ఉన్నాయి, EWSకి 8 ఉన్నాయి, మొత్తం 78 పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ ఫీమేల్కి సంబంధించిన UR 6, SCకి 2, STకి 1, OBCకి 4, EWSకి 1, వ్యాకన్సీస్ 14 మొత్తం ఉన్నాయి. రెండింటిని కలిపితే 92 పోస్టులు. ఇవే గ్రూప్ బి కిందకు వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ సికి వెళ్దాం. గ్రూప్ సి బేసిక్ 21,000, కానిస్టేబుల్ 21,700 ఉంటుంది. మళ్ళీ హెడ్ కానిస్టేబుల్ వేరేలాగా ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ 29,000 ఉంటుంది. మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ మేల్కి సంబంధించి URకి 123, SCకి 50, STకి 26, OBCకి 90, EWSకి 36, మొత్తం 325 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ సంబంధించిన ఫీమేల్కి సంబంధించి UR 22, SCకి 9, STకి 5, OBCకి 16, EWSకి 6, టోటల్ వచ్చి 58 ఉన్నాయి. మొత్తం కలిపితే హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టులు అన్నీ కలిపితే కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఇది చాలా కష్టం. ఒక్కసారి హెడ్ కానిస్టేబుల్ ఏంటంటే మళ్ళీ SI అవ్వడం చాలా సింపుల్ అనమాట. హెడ్ కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్లు దొరుకుతాయి. పొరపాటు మీరు ASI అయిపోయినారనుకో, కంపెనీ కమాట వరకు పరిగెడతారు మళ్ళీ పైన. సో SI అయినారంటే ఇంక మీకు తిరుగులేదనమాట. పైన స్పీడ్ ప్రమోషన్లు. కానిస్టేబుల్ నుంచి SI పోవడానికి చాలా నరకం అనమాట. సో అది ఏ ఫోర్స్ అయినా సరే. ఇంకా CRPF, BSF, CSF అయితే అది ఇంకా మీరు ఊహల్లో అనుకోవాల్సిందే. ప్రమోషన్లు అనేది అంత స్పీడప్ అనేది అవ్వదు. మొత్తం 383 పోస్టులు అనేది హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి అనేది ఉన్నాయి. నెక్స్ట్, కానిస్టేబుల్కి సంబంధించిన కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ మేల్కి సంబంధించి UR 19 పోస్టులు, SCకి 7, STకి 2, OBCకి 11, EWSకి 5, టోటల్ 44 పోస్టులు ఉన్నాయి. టెలికమ్యూనికేషన్ ఫీమేల్కి సంబంధించి UR 3, SCకి 1, STకి 0, 8 లేవు, OBCకి 2, EWSకి 1, 7, మొత్తం 7 ఉన్నాయి. మొత్తం కానిస్టేబుల్కి సంబంధించి 51 పోస్టులు అనేది కానిస్టేబుల్కి సంబంధించి అనేది వ్యాకన్సీస్ అనేది ఉన్నాయి. ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చి 10 పోస్టులు ఉన్నాయి. అంటే ఒక 56 పోస్టులు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ సంబంధించి బేసిక్ వచ్చి 35,400 ఉన్న నుంచి 1,12,400 వరకు అయితే ఉందన్నమాట. అన్ని DAలు, అలవెన్స్లు అన్ని HRA అన్నీ కలిపితే 50,000 రూపాయలు మీరు శాలరీ తీసుకోవచ్చు ట్రైనింగ్లో, స్టార్టింగ్లోనే. నెక్స్ట్, హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన 25,500 బేసిక్ అనేది నుంచి 81,000 వరకు 100 వరకు ఉంది. 7th CPC వరకు. 8th పే కమిషను ఎలక్షన్ కంటే జమిలీ ఏదో 2027 జమిలీ ఎలక్షన్ అంటున్నారు, దానికంటే ముందు తగులుకోవచ్చు 8th పే కమిషన్. ఖచ్చితంగా ఎలక్షన్ కోసమైనా ముందు 8th పే కమిషన్ అనేది వస్తుంది. సో ఈ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ సంబంధించి 25,000 అంటే మీరు స్టార్టింగ్లోనే 44-45 అనే శాలరీ అనేది తీసుకుంటారు మీరు, అన్ని అలవెన్స్లు కలుపుకుంటే. కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ సంబంధించి 21,700 బేసిక్ నుంచి 69,100 వరకు 7th CPCకి సంబంధించి. అంటే మీరు స్టార్టింగ్లో 37,000 చిల్లర అనేది మీరు ఏదైనా తీసుకుంటారనమాట. ఇందులో అడే ఇచ్చాడు అంటే ఇదంతా చూడు, అదర్ అలవెన్స్, DA, HRA, TA, ఇక్కడ చూడు ఇదంతా ఇచ్చాడు. ఇవన్నీ అలవెన్స్లు కూడే నేను శాలరీతో మొత్తం చెప్పినాను మీకు నేను. ఇందులో ఏజ్ లిమిట్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ సంబంధించి 20 నుంచి 25 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఉండాలా. హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి టెలికమ్యూనికేషన్ 18 నుంచి 20 సంవత్సరాలు ఉండాలా. కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ నుంచి 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలా. OBCకి 3 years రిలాక్సేషను, SC STలకు 5 సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ అనేది ఉంది. నెక్స్ట్, ఇక్కడ ఇచ్చారు చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ సంబంధించి మీరు డిగ్రీలో సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్, డిగ్రీలో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇన్ఫర్మేషన్ చదువున్నా ఎలిజిబుల్. ఈ కంప్యూటర్ సైన్స్ చేసినా ఎలిజిబుల్, ఎలక్ట్రానిక్స్ చేసినా ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చి బ్యాచిలర్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సంబంధించిన BE ఎలక్ట్రానిక్స్ ECE
ట్రిపుల్ ఈ వీటిలో మీరు ఏం చేసినా సరే, కంప్యూటర్ సంబంధించి మీరు ఏం చేసినా సరే మీరు అనేది ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి 10th పాస్ అయితే చాలు. మెజారిటీగా 45% అనేది సబ్జెక్ట్, 45% మొత్తం టోటల్గా పాస్ అయి ఉండాలి. ఎంపీసీ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూడండి, 12th పాస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్, ఇంక ఎంపీసీలోనే ఉండేది అనమాట. కెమిస్ట్రీ వీటికి సంబంధించి. లేదా ఇంకోటి ఉంది, 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి రికగ్నైజ్డ్ బోర్డు విత్ ఇయర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డిప్లొమా చేసింటే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ సేమ్ ఇదే 10th క్వాలిఫికేషన్ ఉండి మీరు పీజీడీసీ కానీ ఇట్లాంటివి ఏదైనా కంప్యూటర్ సంబంధించిన, ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏదైనా చేసింటే మీరు దీనికి అనేది ఎలిజిబుల్ అనమాట. ఈ పీసీఎం అని ఇచ్చినాడు, ఈ పీసీఎం ఏందో నాకు తెలియదు. నెక్స్ట్ కానిస్టేబుల్కి సంబంధించి టెలికమ్యూనికేషన్ సంబంధించి 10th పాస్ అయి ఉండాలా. డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అదర్ రికగ్నైజ్. ఎలక్ట్రికల్ కానీ, ఈసీ కానీ, ఈ కంప్యూటర్కి సంబంధించి కానీ సిఎస్సి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. దాని కూడా ఎలిజిబుల్. కంప్యూటర్ టచ్ ఉంటే చాలు ఎలిజిబులే, మీరు కూడా చేసుకోవచ్చు. ఈ బోనస్ మార్కులకు సంబంధించి ఇక్కడ డిగ్రీ హోల్డర్ ఇన్ సబ్జెక్ట్ ఆఫ్ కన్సర్న్డ్ విత్ టెలికమ్యూనికేషన్ అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించి చేసిన వాళ్ళకి 5 మార్కులు యాడ్ అవుతాయి. డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళకి 3 మార్కులు యాడ్ అవుతాయి. ఐటీలో సర్టిఫికెట్ హోల్డర్ ఇన్ సబ్జెక్ట్ కన్సర్న్డ్ విత్ ఎలక్ట్రానిక్స్, ఐటీ ఎలక్ట్రానిక్స్ చేసిన 10th అండ్ ఐటీ చేసిన వాళ్ళు కూడా దీనికి 2 మార్కులు అనేది ఎక్స్ట్రా మార్కులు అనేది యాడ్ అవుతాయి. సో మెజారిటీగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇది. నెక్స్ట్ ఇంకా మీకు చెప్తాను ఇప్పుడు కొంచెం ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, హైట్కి సంబంధించి. ఓకే, అందరికీ 170 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలా. 80 to 85 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ అనేది ఉండాలా. అమ్మాయిలు అయితే 157 సెంటీమీటర్స్ అనేది హైట్ అనేది ఉండాలా. సో చెస్ట్ 80 to 85 అబ్బాయిలు, 170 సెంటీమీటర్స్ అబ్బాయిలు. అమ్మాయిలకైతే హైట్ వచ్చి 170 సెంటీమీటర్స్ అమ్మాయిలకైతే ఉండాలి. ఇందులో రిజర్వేషన్ ఎస్టీ కేటగిరీస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి 162.5 సెంటీమీటర్స్ హైట్ ఉంటే అబ్బాయిలకి సరిపోతుంది. అమ్మాయిలకైతే 150 సెంటీమీటర్స్ అమ్మాయిలు ఉంటే సరిపోతుంది. వీళ్ళు గోర్ఖా వాళ్ళు, ఈ బ్యాచ్ అంతా ఇదంతా మనకు అవసరం లేదు. చెస్ట్ వీళ్ళకి ఎస్టీ కేటగిరీకి 76 నుంచి 81 ఉంటే సరిపోతుంది. ఈ ఎస్ఐకి టెలి వాళ్ళు అయితే 77 నుంచి 82 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ ఉంటే ఎస్ఐ వాళ్ళకి సరిపోతుంది అనమాట. కలర్ బ్రైట్నెస్ ఉంటే మాత్రం దయచేసి ఈ జాబులకు రావద్దండి. వచ్చినా కూడా తర్వాత ఇబ్బంది పడతారు. సో కలర్ బ్రైట్నెస్లో కూడా మెజారిటీగా దానికి స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజ్ని బట్టి ఉంటుంది అనమాట. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి చూసుకుంటే, ఈ ఫైనల్ స్టేజ్లో ఉండి వచ్చి జాబ్ రాలేదని బాధపడేదాని కంటే ఈ జాబ్ను పక్కన పారేసి వేరే చదువుకునేది బెటర్ అని నా ఫీలింగ్. సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీ అప్లైయింగ్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ విల్ హ్యావ్ పే 200 రూపీస్కి సంబంధించి. ఎవరైతే యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఉన్నారో సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ సంబంధించి 200 రూపాయలు ఫీజు కట్టమని చెప్తున్నాడు. అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ విల్ హ్యావ్ టు పే 100 రూపీస్ అమౌంట్ అనేది మిగతా హెడ్ కానిస్టేబుల్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 100 రూపాయలు ఫీజు కట్టాలి. ఫీజు లేని వాళ్ళు వచ్చి అమ్మాయిలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అయితే ఫీజు అనేది లేదని వాళ్ళు చెప్పారు. సో ఆన్లైన్ డేట్ రేపు స్టార్ట్ అవుతుంది. రేపు పెడతా లింకు. December 14వ తేదీ వరకు అయితే ఆన్లైన్ డేట్ అనేది ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు సెలక్షన్ ప్రాసెస్ గురించి నేను చెప్తాను. వీడియో కొంచెం లెంత్ అవుతుంది, కానీ మీరు చూస్తే మాత్రం పర్ఫెక్ట్గా దిగుతుంది. 100% మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇందులో నేను గ్యారంటీ ఇస్తాను 100% మీకు. వీటికి సంబంధించిన ఫిజికల్ అనేది ఫస్ట్ ఫిజికల్ ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెడికల్ అనేది ఉంటుంది. నాకు తెలిసి ఈసారి ఏమన్నా మార్చే ఛాన్స్ ఉంది అని నా డౌట్ వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఇదే విధంగా ప్రాసెస్ అనేది ఉన్నది. ఇందులో డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో ద ఫాలోయింగ్ ఆఫ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సంబంధించి. సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ సంబంధించి 100 మీటర్లో రేస్ అనేది ఉంటుంది. టు బి కంప్లీటెడ్ ఇన్ 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి అనేది ఉంటుంది. నెక్స్ట్ 100 మీటర్కి సంబంధించి ఇది మేల్ కేటగిరీకి సంబంధించి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం తిరకాసు పెట్టినాడు. మేల్ కేటగిరీ 100 మీటర్లు 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి, మేల్ కేటగిరీ. నెక్స్ట్ ఇందులో వాళ్ళే 1600 మీటర్స్ సంబంధించి 7 minutes 30 seconds కంప్లీట్ చేయాలి. జస్ట్ పాస్ అయితే చాలు, దీనికి ఏం మార్కులు. ఇందులోనే
టెలికమ్యూనికేషన్లోనే ఫీమేల్కి సంబంధించి 100 మీటర్లు 18 సెకండ్లో కంప్లీట్ చేయాలా, 800 మీటర్స్ 4 minutes 45 secondsలో అనేది మీరు కంప్లీట్ చేయాల్సి అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ సంబంధించి మెజారిటీగా రేస్ 1.6 km 7 minutes 30 minutes కంప్లీట్ చేయాలా. మేల్ కేటగిరీ. లాంగ్ జంప్ 11 feet 3 chances ఇస్తారు. హై జంప్ 3.5 feet 3 chances అనేది ఇస్తారు. దూకాల్సి అనేది ఉంటుంది అనమాట. ఇందులో అమ్మాయిలు అందులో పక్కన ఇచ్చేసాడు పాయింట్గా. ఈ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన ఫిజికల్ అమ్మాయిలకి వచ్చి రేస్ 800 మీటర్లు 400 meters 4 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలా. నెక్స్ట్ లాంగ్ జంప్ 9 feet దూకాలా, 3 chances ఇస్తారు. నెక్స్ట్ హై జంప్కి సంబంధించి 3 feet 3 chances అనేది మీకు అయితే ఇస్తారనమాట. ఇది యొక్క ఫిజికల్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఎక్సర్వీస్ మ్యాన్కి అయితే రన్నింగ్ అనేది ఏం లేదు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది ఉంటుంది, ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో రన్నింగ్ అనేది మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఈజీగా పాస్ అయిపోతారు, కానీ అసలు కథ ఉండేదంతా మెయిన్ ప్రాబ్లం ఎగ్జామే అనమాట. సో మీకు రిజర్వేషన్ ఇచ్చినారు, కానీ ఎగ్జామ్లో కానీ రిజర్వేషన్ ఇచ్చింటే బాగుండేది. సో రిటర్న్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఓఎంఆర్ షీట్లో ఓఎంఆర్ బేస్డ్కి సంబంధించి ఇక్కడ ద రిటర్న్ ఎగ్జామినేషన్ క్యారింగ్ 100 marks will consist of objective type of multiple choice questions. However, pattern of written test and OMR based or computer based test CBT will be at the discretion of ITBPF సంబంధించిన ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ టు OMR CBT based exam రిటర్న్ ఎగ్జామ్ విల్ బి అండర్ అని చెప్పి విల్ బి యాజ్ అండర్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఓఎంఆర్ షీట్లోనే పెట్టచ్చు, లేకపోతే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అయినా పెట్టే ఛాన్స్ అనేది ఉంది. అది ఇంకా ఫైనల్ ఇంకా కన్ఫర్మ్ అనేది మనకు గ్యారంటీగా ఇప్పుడు ఈసారి ఏం చేస్తాడు అనేది గ్యారంటీ లేదు, కొన్ని రోజుల్లో వస్తుంది, తెలిసిపోతుంది, అప్పుడు చెప్తాను మీకు. ఇక్కడ చూడండి క్వశ్చన్ అనేది గ్రాడ్యుయేట్ లెవెల్లో సబ్ ఇన్స్పెక్టర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది. 100 questions ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ 30 questions ఉంటాయి, 30 మార్కులు. నెక్స్ట్ వచ్చి జనరల్ అవేర్నెస్కి సంబంధించి 35 questions ఉంటాయి, 35 మార్కులు ఉంటాయి. రీజనింగ్ వచ్చి 35 questions ఉంటాయి, 35 మార్కులు అనేది ఉంటాయి అనమాట. పేపర్ 1. నెక్స్ట్ పేపర్ 2 ఉంది SIకే. పేపర్ 2 ఏంటంటే 100 మార్కులకు సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ రాయాల్సి ఉంటుంది. కాదు క్వశ్చన్సే, నార్మల్ ఆబ్జెక్టివ్ అంటే క్వశ్చన్సే ఉంటుంది, రాయాల్సిన మల్టిపుల్ ఛాయిసెస్ ఉంటాయి. ఇందులో కెమిస్ట్రీకి సంబంధించి ఫిజిక్స్ 10 questions ఉంటాయి, కెమిస్ట్రీ 10 questions ఉంటాయి, మ్యాథ్స్ 10 questions ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ 10 questions. ఇవంతా ఏంటంటే మీరు టెలికమ్యూనికేషన్లో మీరు ఏ డిపార్ట్మెంట్ అదే చదువుకొని వచ్చి ఉంటారు కదా, ఏ 4 కోర్సుల్లో నుంచే వాటికి సంబంధించినది. కమ్యూనికేషన్ సంబంధించి ఒక 20 questions ఉంటాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్ టెస్ట్ అంటారు దీన్ని. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 10 మార్కులు, ఎలక్ట్రికల్ 10 మార్కులు, ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్కి సంబంధించి 10 మార్కులు. ఏ క్వశ్చన్లు ఎన్ని మార్కులు ఉంటే దానికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ అన్ని మార్కులు తలా అవగొట్టరు 2. హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి 100 questions ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైపు 100 మార్కులకి అనేది ఉంటాయన్నమాట. సేమ్ వీటిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీకి సంబంధించి, జనరల్ అవేర్నెస్కి సంబంధించి, రీజనింగ్కి సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ, మ్యాథ్స్కి సంబంధించి 20, 15, 15, 20, 10, 20. ఎందుకంటే స్పీడ్ చెప్తాను, టైం అయిపోతుందని. సో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని మార్కులు అనమాట. సో కానిస్టేబుల్కి సంబంధించి కూడా 100 questions ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్ అనేది ఉంటాయన్నమాట. నెగిటివ్ అయితే లేదు. ఇంకా ఇందులో జనరల్ ఇంగ్లీష్ 20 questions ఉంటాయి, 20 మార్కులు. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 questions ఉంటాయి, 25 మార్కులు. రీజనింగ్ వచ్చి 25 questions ఉంటాయి, 25 మార్కులు. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్కి వచ్చి 30 questions 30 మార్కులు ఉంటాయి. ఇది ఎగ్జామ్. NCC వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. NCC సర్టిఫికేట్ హోల్డర్స్కి సంబంధించి NCC ఉండేలా 5% 5 మార్కులు, B ఉండేలకు 3% 3 మార్కులు, A ఉండేవాడికి 2% 2 మార్కులు. నెక్స్ట్ మెడికల్ ఉంటుంది, DME RMEకి సంబంధించి. అందులో మీకు ప్రాబ్లం ఉంటే, ఏం ప్రాబ్లం లేకపోతే ఎగ్జామ్ కానీ క్వాలిఫై మంచి మార్కులు తెచ్చుకో 100కి కానీ ఎవరైతే 70 దాటిస్తాడో వాడికి జాబ్ కన్ఫర్మ్. సో ఇప్పుడున్న ప్రజెంట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు, కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇది వీడియో సంబంధించి పూర్తిగా మీరు వీడియో చూస్తే మాత్రం మీరు 100% దీనికైతే నేను న్యాయం చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే చేయొద్దండి. సో ఈ నెగిటివ్కి సంబంధించి నెగిటివ్ ఏం చేస్తారనేది మాత్రం నెగిటివ్ ఇంకా క్లారిటీగా తెలియలేదు. నెగిటివ్ ఉంటే మళ్ళీ మీకు అనేది నేను ఒకసారి చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.